సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో నానా బీభత్సం సృష్టించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఒక్కసారిగా వందల మంది క్యాంపు కార్యాలయం చొచ్చుకెళ్లి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా దగ్ధం చేసి, ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి ఫోటోలను మార్చే ప్రయత్నం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు పెట్టే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా అడ్డుకోవడం జరిగింది. దీంతో ఘర్షణ వాతావరణం అక్కడ నెలకొంది. ప్రభుత్వ నిబంధనల మేరకు సీఎం ఫోటో పెట్టాలి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో పెట్టాలంటూ గలాటా సృష్టిస్తూ ఎక్కడికక్కడ దాడులు చేసుకుంటూ వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి ఆ గలాట అంతా కూడా ఒకంతా ఘర్షణ వాతావరణాన్ని దారితీసింది, ఒకంతా భయానక వాతావరణాన్ని సృష్టించింది. అయితే ఈ ఘటన పట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండాగిరి చేస్తూ, గుండాయుధం చేస్తూ, పెద్ద ఎత్తున కూడా భయపెడుతూ ఘర్షణ వాతావరణాన్ని తీసుకొస్తూ ఇక్కడ సూర్యాపేటలో అరజడి రేపేలాగా ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా వాళ్ళ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన పట్ల పోలీసులు కేసు నమోదు చేసి కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఫోటోల విషయంలో, ప్రోటోకాల్ విషయంలో, నిబంధనల విషయంలో అధికారులు చర్యలు తీసుకుంటారు, కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఏం పని అంటూ కూడా వారి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన దగ్గర నుంచి కూడా సూర్యాపేటలో నానా అరాచకాలు చేస్తూ, నానా బీభత్సం సృష్టిస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, నాయకులందరూ కూడా. వీరిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల, నాయకుల సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సూర్యాపేట జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త. సూర్యాపేట జిల్లా కోదాడలో పెద్ద ఎత్తున విద్యార్థులు రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాదాపు 6,000 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్లు పెండింగ్ ఉండడంతో ప్రైవేటు పాఠశాలలో, ప్రైవేట్ స్కూల్లో చదివేటువంటి విద్యార్థులందరినీ కూడా కళాశాలలు బయటికి పంపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు విద్య దూరం అవుతుంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను మంజూరు చేయాలంటూ కూడా వాళ్ళ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. 6,000 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు, రీఎంబర్స్మెంట్లు పెండింగ్లో ఉంటే పాఠశాలలు, కళాశాలలు ఏ విధంగా నడుస్తాయంటూ కూడా వాళ్ళ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రశ్నించడం జరిగింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పెండింగ్ ఉన్నటువంటి అన్ని స్కాలర్షిప్లను రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలంటూ కూడా విద్యార్థులు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా మూసీ నదిలో ఒక మృతదేహం లభ్యమైంది. 4 రోజుల క్రితం హైదరాబాద్లోని హబీబ్నగర్లో నాలలో గల్లంతైనటువంటి మామాళ్ళు అర్జున్, రాము ఇద్దరు మృతదేహాలు కూడా ఈరోజు ఒలిగొండ మండలం కొట్టుకొచ్చినటువంటి సమాచారంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా ఒలిగొండ మండలం సంగెం గ్రామం వద్ద అర్జున్ మృతదేహం లభ్యమైంది. రాము మృతదేహం కోసం ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపడతా ఉన్నాయి. 4 రోజుల తర్వాత మృతదేహం బయటపడడంతో అక్కడంతా కూడా విషాదకరమైనటువంటి వాతావరణం నెలకొంది. హైదరాబాద్లో కురిసినటువంటి భారీ వర్షాలకు వాళ్ళు చూసుకోకుండా ప్రమాదవశాత్తు నాలలో పడిపోయినట్టుగా కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినటువంటి పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సమాచారం అందించగా సంగెం గ్రామం వద్ద దాదాపు 70 కిలోమీటర్ల మేర ఆ మృతదేహాలను కూడా కొట్టుకొచ్చినట్టుగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చెప్తా ఉన్నారు. రాము మృతదేహం కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టారు ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు.